మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో చంద్రారెడ్డి గార్డెన్ వద్ద చెట్లు నరకడం జరిగిందని వార్తలు రావడంతో ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామ్లీలా అక్కడికి వెళ్లి విచారణలో భాగంగా చంద్రారెడ్డి గార్డెన్ యజమానిని అడగ్గా తాను ఎటువంటి చెట్లను తొలగించలేదని, గతంలో పెట్రోల్ బంక్ వాళ్లు నిర్మాణం చేసేటప్పుడు తొలగించడం జరిగిందని, రోడ్లు గుంతలమయంగా ఉండడం వల్ల జేసీబీతో లెవెలింగ్ చేయడం జరిగిందని, ఏదైనా తెలుసుకుని రావాలని, తెలియకుండా ఏదో రాయకూడదని వారు అన్నారు. ఈ విషయమై ఫారెస్ట్ ఆఫీసర్ వివరణ కోరగా అక్కడ ఎలాంటి చెట్లు తొలగించడం జరగలేదని వారు తెలిపారు. దినపత్రికలలో తప్పుడు సమాచారము చెట్లు నరికిండని సమాచారం వేసారు. ఆ చెట్లు మేము నరకలేదు. పెట్రోల్ పంప్ పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అవి రోడ్డు గుంతలు ఉంటే మేము జేసీబీతో క్లియర్ చేసినాము. దాన్ని వాళ్ళు చెట్లు నరికేసిండని తప్పుడు సమాచారంతో పేపర్లలో వేసిరని. ఈ విలేకరులకు కూడా నేను చెప్పే సూచన ఏంటంటే, ఏదైనా సమాచారం ఉంటే క్లియర్గా కనుక్కొని సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. గోయల్ పంపు ఉంది, ఎన్ని చెట్లు ఉన్నాయి మేడం? గోయల్ పంపు కూడా చెట్లు చూపెడతారా? చూడండి, ఎంక్వైరీ చేయండి. మాది ఒకటే కాదు, ఈ దాదాపు ఏది కాదు చెప్తారు. ఏది కరెంట్